భోగాపురం గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ వచ్చే ఏడాది ఏప్రిల్కు పూర్తవుతుందని పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు. విశాఖ పర్యటనలో ఉన్న ఆయన విఎంఆర్డీఏ కార్యాలయంలో అధికారులు, ప్రజాప్రతినిధులతో పలు అభివృద్ధి కార్యక్రమాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ భోగాపురం ఎయిర్పోర్టుకు అనుసంధానం చేస్తూ 22 రోడ్లు ప్రతిపాదించామని, వాటిలో 15 రోడ్లు పూర్తవుతున్నట్లు తెలిపారు. మిగిలిన 6 రోడ్లకు 115 రోజుల్లో ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు వివరించారు. జాతీయ రహదారి సంస్థతో సమన్వయం చేసుకుని కొత్త రోడ్లు నిర్మిస్తారు. విశాఖ మెట్రోకి సంబంధించి అక్టోబర్ నెలలో పనులు మొదలవుతాయని, డబుల్ డెక్కర్ మెట్రో కింద డిపిఆర్ ఇచ్చామని చెప్పారు. హైదరాబాద్కు రింగ్ రోడ్డు ఉందని, విశాఖలో కూడా సెమీ రింగ్ రోడ్ నిర్మిస్తామని మంత్రి నారాయణ తెలిపారు. సెమీ రింగ్ అని చెప్పాను కదా, అది డిజైన్ చేయాలి. కన్సల్టెంట్ పిలుస్తున్నారు. 1 crore ప్లస్ పాపులేషన్ ఉండేటట్టుగా డిజైన్ చేయించమని ముఖ్యమంత్రి గారు ఇచ్చారు. ఆ కన్సల్టెంట్ పిలుస్తున్నారు. వాళ్ళకి టైం ఇవ్వాలి, వాళ్ళకి 6 months మినిమం ఇవ్వాలి. వాళ్ళు డిజైన్ చేసిన తర్వాత దాన్ని ముఖ్యమంత్రి గారికి చూపించి, ప్రజాప్రతినిధులకు కూడా చూపించి, వాళ్ళందరూ సలహాలు తీసుకొని ముందు పోతాం. అధికారులు డిస్కస్ చేశారు. జనరల్గా ఏంటంటే, గతంలో అయితే అక్కడెక్కడైతే తవ్వుతారో అది బ్లాక్ కాటన్ సాయిల్ అయితే ఖచ్చితంగా ఒక రెయినీ సీజన్కి వదిలేమని టెక్నికల్గా చెప్తున్నారు. అది సెట్ కావటానికి యాక్చువల్గా ఒక రెయినీ సీజన్ వదిలేస్తే దాని మీద మళ్ళీ యాక్చువల్గా రోడ్డు వేసినప్పుడు డ్యామేజ్ కాదని. అయితే ప్రజాప్రతినిధులు ఏమన్నారంటే అలాగే వదిలేయండి, కానీ ఏదైతే తవ్వుతారో దాని మీద కనీసం ప్రాపర్గా లెవెల్ చేయమన్నారు. అది అధికారులకు ఆదేశించాం. ఓకే, 22 రోడ్లు యాక్చువల్గా డిజైన్ చేశారు. అందులో 15 యాక్చువల్గా ఆల్రెడీ టెండర్ స్టేజ్కి దగ్గరకు వచ్చేస్తున్నాయి. ఇవాళ యాక్చువల్గా ప్రజాప్రతినిధులు కూడా కొన్ని ఇంకా సజెషన్స్ ఇచ్చారు. అంటే నేషనల్ హైవేని ఎలా కలిపితే బాగుంటుంది అనేది, వాటిని కూడా విఎంఆర్డీఏ వాళ్ళు ఆ సజెషన్స్ కూడా తీసుకోమని చెప్పాను. అవి కూడా తీసుకొని చేస్తారు. అదేవిధంగా మాస్టర్ ప్లాన్ మొత్తం కూడా రివైజ్ చేస్తున్నారు. దానికి కూడా టైం లిమిట్ 150 days పెట్టాము. 150 daysలో ఆ మాస్టర్ ప్లాన్ కూడా రివైజ్ చేసి ప్రజాప్రతినిధులకు మళ్ళా చూపించి వాళ్ళ సలహాలు కూడా తీసుకొని దాన్ని ఫైనలైజ్ చేయడం జరుగుతుంది. శాఖలో అనేక ఖాళీ పోస్టులు కూడా ఉన్నాయి. అటు టౌన్ ప్లానింగ్ కావచ్చు, ఇంజనీరింగ్ కావచ్చు, డిఫరెంట్ అడ్మినిస్ట్రేషన్లో కావచ్చు. దానికి సంబంధించి వాళ్ళ ప్రమోషన్కి సంబంధించి ఫైల్ని తయారు చేసి లాస్ట్ క్యాబినెట్లో పెట్టాలని ఫైనాన్స్కి పంపించాము. ఫైనాన్స్ వాళ్ళు ఏం చేశారంటే, ఒక మీ డిపార్ట్మెంటే కాదు అనేక డిపార్ట్మెంట్లలో, అటు పంచాయతీలు కావచ్చు, అదేవిధంగా డిఫరెంట్ డిపార్ట్మెంట్స్లో ఉన్నారు. మొత్తం అందరూ కలిసి డిస్కస్ చేసి ఒకేసారి ఫైల్ పంపిస్తే చేస్తామన్నారు. దాని మీద సిఎస్ గారు, చీఫ్ సెక్రటరీ గారికి నేను యాక్చువల్గా డిస్కస్ చేశాను. ఆయన ఆ డిపార్ట్మెంట్ అన్నింటితో త్వరలో మీటింగ్ పెట్టబోతున్నారు. మీటింగ్ పెట్టిన తర్వాత ముఖ్యమంత్రి గారి దగ్గర ప్రజెంట్ చేసి ఏం చేయాలో దాన్ని ముందుకు తీసుకుపోవడం జరుగుతుంది. ఆ సమస్య కూడా ప్రజాప్రతినిధులు చెప్పారు. దాన్ని కూడా పరిశీలన చేయమని యాక్చువల్గా అధికారులకు చెప్పారు. వీ విల్ వర్కౌట్.